సో ఈ లాయల్టీ వచ్చినప్పుడు ద అదర్ 2 parts మాట్లాడతాను. ఫస్ట్ ఈస్ ఫీడ్, ద అదర్ వన్ ఈస్ పిల్ల. ఓకే. సార్ హ్యాచరీకి ఒక్కసారి ఒక ఫార్మర్ తగిలినాడంటే హీ విల్ డూ క్రాప్ ఎవ్రీ ఇయర్. యా అంతే కదా. వాళ్ళు చెడ్డపిల్ల ఎందుకు ఇవ్వాలి? యూ సీ అ ఫార్మర్, దే విల్ బ్లేమ్ సీడ్. యూ సీ ద బ్లేమింగ్ ఆఫ్ 75 to 80% సీడ్ మీద బ్లేమ్ చేస్తారు. నేను స్టార్టింగ్ సీడ్ మీదనే బ్లేమ్ చేశాను. నా కల్చర్ రాలేదు, నేను సీడ్ మీద బ్లేమ్ చేస్తాను. మిగతా గురించి మాట్లాడి నేను సీడ్ టైం బ్లేమ్ చేస్తాను. ఓకే. నాకు తప్పు ఎక్కడ చేశాను? నేను మొత్తం పాండ్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు హ్యాచరీకి ఫోన్ చేస్తాను, సార్ పిల్ల ఉందా? ఎప్పుడు ఫోన్ చేస్తున్నాను? నాకు ఒక 3 daysలోనో నాకు మొత్తం సెటప్ అయిపోయింది. బట్ ద థింగ్ ఈజ్ నేను ఒక 10 days ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఓకే. నా వాటర్ పారామీటర్స్ ఎగ్జాక్ట్లీ నాకు ఎంత పిల్ల కావాలంది, ఏం కావాలంది, దానిపైన ముందే ఒక 10 days ముందు హ్యాచరీకి చెప్తే దెన్ దే విల్ మేక్ ఏ బ్యాచ్. ఓకే, వీళ్ళకి ఇది అవసరం ఉంది, ఎంత సాలినిటీ ఉంది, ఇట్ విల్ టేక్ టైమ్. ఆ సాలినిటీ టు ఈ సాలినిటీ, బికాస్ వీఆర్ ఫ్లక్చుయేటింగ్ సాలినిటీ. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే 0 సాలినిటీ నుంచి మనం 50 సాలినిటీ 60 సాలినిటీ దాకా కన్సిడర్ చేస్తున్నాం. అవును. యూ కాంట్. ఇప్పుడు ఒక రొయ్యలో హోమియోస్టాటిస్ విచ్ ఇస్ 9 సాలినిటీ, బాడీలో చెక్ చేసుకుంటే 9 సాలినిటీ ఉంటుంది రొయ్యలో. ఓకే. సో దాని దగ్గరలో అప్స్ అండ్ డౌన్స్ 25 to 30 సాలినిటీ, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు అడాప్ట్ అన్నట్టు. ఓకే. సో అడాప్టింగ్కి మనం టైం ఇవ్వకుండా సార్ పిల్ల రెడీ ఉందా అంటే ఇంక వాడు కూడా యూ డోంట్ వాంట్ లూజ్ ద కస్టమర్. యూ డోంట్ వాంట్ టు లైక్ లూజ్ ద కస్టమర్. ఓకే, అమ్మకపోతే ఏంటి? హీ హ్యాస్ టు సెల్. దెన్ వాట్ ఈస్ డూయింగ్? ఓకే సార్ పిల్ల రెడీ ఉంది, తీసుకోండి. ఒక 2 daysలో మనం ఒక వాటర్ క్యాన్ పట్టుకెళ్తాం, ఒక టబ్లో వేస్తాం, దాంట్లో పిల్ల బతికిందా? ఓకే బతికిందని చెప్పి తీసుకొస్తాం. బట్ దట్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్. ద కాన్సెప్ట్ ఈస్ యూ హ్యావ్ టు గెట్ టు ద హ్యాచరీ and give them a time.